హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి స్నాక్ ఆలూ రోల్ సమోసా అండి. సమోసా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కాకపోతే ఆ మడతలు వేసుకోవడం అదంతా సరిగ్గా రాదు, లేదంటే పాడైపోతుంది అని డ్రాప్ అయిపోతాము. కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఏమన్నా వెరైటీ రెసిపీస్ కావాలంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంత ఈజీగా చేసుకునే ఈ ఆలూ రోల్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దీనికోసం ఫస్ట్ మనం పిండి కలుపుకుందాం. 1 కప్పు మైదా పిండి తీసుకోండి. దీనిలో 1 అర స్పూన్ నల్ల నువ్వులు, నెక్స్ట్ 1 పావు స్పూను వాము వేసుకోండి. అలాగే రుచికి సరిపడినట్లుగా 1 అర స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా ఇలా కలపండి. ఈ ఆయిల్ వేసి ఇలా కలపడం వల్ల గుల్లబారినట్లుగా అయ్యి బాగా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోండి. మైదా పిండిలో ఎక్కువ వాటర్ పట్టవన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, లూజ్ అవ్వకూడదు. ఇక్కడ మనం బాగా పల్చగా రోల్ చేసుకోవాలి, అలాగే ఫోల్డ్ చేసుకోవాలి, అంటే మడతలు వేసుకోవాలి. కాబట్టి పిండి ఎంత గట్టిగా ఉంటే మనకి అంత పల్చగా రోటీని చేసుకోగలుగుతాము. చూడండి, ఇలా 2 నిమిషాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన ఉంచండి. దీని స్టఫింగ్ కోసం ఒక పెద్ద సైజు పొటాటో ఒకటి బాగా ఉడికించుకొని పొగుతితో అయినా మెత్తగా మెదుపుకోండి. దీనిలో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయ సగము, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, బాగా సన్నగా తురిమిన క్యారెట్ 1/2 వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. రుచికి సరిపడినట్లుగా, అంటే స్టఫింగ్లోకి సరిపడినట్లుగా సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 నిమ్మ చెక్క పిండుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ పొటాటో అనేది ఎక్కువ ఉండాలి, మిగిలినవన్నీ తక్కువ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. దీనివల్ల ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఒక లేయర్ లాగా ఉంటుందన్నమాట. ఇలా అంతా కలిపిన తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా చిన్న పిండి ముద్దల్లాగా చేసుకొని ఆ తర్వాత వీటిని సిలిండర్ లాగా ఈ విధంగా తయారు చేసుకోండి. అంటే మనం ఇక్కడ రోల్ చేసుకోవాలి కదా, సో కన్వీనియంట్గా అలా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ చేసిన తర్వాత ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక 5 నిమిషాలు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండిలో కొన్ని వాటర్ పోసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇదంతా చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు పడుతుంది కదా టైం. ఈలోపు పిండి బాగా నానుతుంది. దీన్ని మరొకసారి ఇలా కలిపి 2 ముద్దలుగా తయారు చేసుకోవాలి. అంటే మొత్తం ఒకేసారి రోల్ చేసుకోలేం కదా, అలా చేస్తే అంత పలచగా రాదనమాట. సో ఇలా ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇది ఎంత పల్చగా రోల్ చేసుకుంటే రోటీలాగా చేసుకున్నట్లయితే మనకి అవి అంత క్రిస్పీగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు పలకగా ఉండేటట్లుగా రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి, రౌండ్గా కాకుండా. సో నాకైతే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం పొడవు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉన్న వైపుగా ఇలా తిప్పుకోవాలి. చూడండి, రోటీ కూడా ఎంత పల్చగా ఉందో ఇలా పల్చగా రోల్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని షీట్స్ లాగా కట్ చేసుకోవాలి. దీనికోసం ఎక్కడ వేస్ట్ కాకుండా ఉండడం, అలాగే కరెక్ట్గా కట్ అవ్వడం కోసం ఇలా పిండి ముద్దను పెట్టి ఆ తర్వాత ఒక స్కేల్ కానీ, లేదంటే ఇలా మన చెక్క స్పూన్లు ఉంటాయి కదా ఇంట్లో, వాటిని ఇలా పెట్టేసుకొని చాక్తో కానీ, నేనైతే పిజ్జా కట్టర్తో కట్ చేశాను, చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెజర్ చేసుకుంటూ కట్ చేసుకుంటే మనకి ఒకవైపు అంటే మూల ఎక్కువ, ఒకవైపు తక్కువ లేకుండా షీట్ అనేది నీట్గా వస్తుందన్నమాట. కొంతమంది సుమారుగా చూసి కరెక్ట్గా కట్ చేస్తారు, నాకు అలా రాదండి. కట్ చేసేటప్పుడు ఒక్కోసారి మూలకి వెళ్ళిపోతుంది అనమాట. సో రిస్క్ ఎందుకు, ఇలా అలా వస్తే అలా కట్ చేసుకోండి. రాని వాళ్ళకైతే ఇంకా ఇది ఈజీగా ఉంటుందని నేను ఇలా చూపించాను. ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండి ముద్దలన్నీ ఒకే సైజు ఉంటాయి కాబట్టి ఒక పిండి ముద్దను పెట్టేసుకొని ఇలా షీట్స్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలా రోల్ చేసుకోవచ్చు. లేదు మీకు కొంచెం మరీ మందం ఎక్కువ అవుతుంటే ఇలా 2 వైపులా పిండి ముద్దలు పెట్టేసుకొని మధ్యలో కట్ చేసుకొని చక్కగా 2 రౌండ్లు 3 రౌండ్లు వచ్చేంత వరకు కూడా రోల్ చేసుకోవచ్చు. రోల్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా నీట్గా వచ్చేటట్లుగా ఈ విధంగా వెనక్కి సర్దుకుంటూ చక్కగా రోల్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టుకోవాలి. పూర్తిగా మడత వేయకుండా కొంచెం షీట్ అనేది వదిలేయండి. అక్కడ మనం మైదా పేస్ట్ రాసి సీల్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతే ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. దీనికోసమే మైదా పేస్ట్ని ముందు తయారు చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా నేను ఎక్కువ గ్యాప్ ఎందుకు ఉంచానంటే పక్కనే ఉన్నాయి కదా, రోల్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి తగలకుండా ఉండడం కోసం ఇలా ఉంచాను. ఒకటి రోల్ చేసి తీసేసిన తర్వాత పక్కవి కూడా రోల్ చేశాను అనమాట.
ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంది కదా మడతలు వేసుకోవడం దానికంటే కూడా. సో ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మీడియం హీట్లో ఉండాలన్నమాట. ఆయిల్ బాగా వేడిగా ఉంటే వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి, లోపల పొరలు ఫ్రై అవ్వన్నమాట. అలాగే ఎక్కువగా అంటే మనం తయారు చేసుకున్న అన్నీ ఒకేసారి వేయకుండా మనం తీసుకున్న కడాయిని బట్టి ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి. అలాగే వీటికి మునగా ఆయిల్ ఉంటే బాగా ఫ్రై అవుతాయి, అలా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న గుంటగా ఉన్న ఈ కడాయిలో 5 మాత్రమే పట్టాయి. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి. ఇలా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. బయట పెట్టినా కొంచెం కలర్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈజీగా ఇలా ఫ్రై చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా నేను అన్నీ ఫ్రై చేశాను. అలాగే ఎక్సెస్గా పక్కన షీట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా పీసెస్గా కట్ చేసి చిప్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి, ఎక్కడ పిండి కొంచెం కూడా వేస్ట్ కాదనమాట. చూడండి ఫ్రెండ్స్, వీటిని గ్రీన్ చట్నీతో తినొచ్చు, లేదంటే టొమాటో కెచప్తో తినొచ్చు. ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో? మీకు నచ్చిందా? మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చాయో, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.